హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మనకి పద్మనాభ స్వామి గురించి ఎన్నో విస్తీర్ణమైన ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా ఆలోచింపజేసే కొన్ని కీలకమైన సన్నివేశాలు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క కథ, దాని యొక్క చరిత్ర, అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి 2011లో అసలు ఆ నిధులు సంబంధించిన చరిత్ర ఎందుకు బయటకు వచ్చింది, ఆ యొక్క మిస్టరీ ఎందుకు బయటకు వచ్చిందో, ఇవన్నీ కూడా మిస్టరీ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆ డోర్స్ అనేవి ఎన్ని డోర్స్ ఉన్నాయి, అసలు ఆ డోర్స్ ఏమేమి ఓపెన్ చేసేవారు, అందులో ABCDEFG ఈ డోర్లన్నీ కూడా ఎలాగా ఉన్నాయి, అందులో EF అనేది ఎందుకు యాడ్ చేశారు, ఆ డోర్లు ఏంటి, అసలు ఈ డోర్లు వెనకాల ఏమున్నాయి, ఈ డోర్లకే ప్రత్యేకంగా ఏదైనా లాక్ సిస్టమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా ఆ డోర్లలోనే మనకి నిధి దొరికినప్పుడు ఆ నిధులు అనేవి ఆ వాల్యుయేషన్, అసలు ఆ నిధి ఎంత ఉంది, దాని యొక్క బంగారం యొక్క, వజ్రాల యొక్క, వైడూర్యాల యొక్క అసలు ఎంత సంఖ్య ఉంటుంది, ఎంత ఖరీదు చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ డబ్బుని మన దేశ అభివృద్ధి కోసం వాడుకోవచ్చా, లేదనుకుంటే దీన్ని మనం దేవుడి కిందే, దేవుడి కోసమే మనం ఉపయోగించాలా, ఈ కంప్లీట్ స్టోరీ మొత్తం కూడా మన వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ కథ యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే, అనంత పద్మనాభ స్వామి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనే ఊర్లో ఇదైతే ఉంది, ఈ టెంపుల్ అనేది. ఈ ఆలయం ప్రత్యేకత వచ్చేసరికి శ్రీ మహావిష్ణు ఆలయం అనమాట. ఈ గుడికి ఎంతోమంది విష్ణు భక్తులు ఎప్పుడూ వస్తుంటేనే ఉంటారు. ఈ టెంపుల్ని బాధ్యతగా చూసుకునేది ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ ట్రస్టీ అనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఎన్నో ప్రత్యేకతలు అయితే ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో వచ్చేసరికి విష్ణు పురాణ, బ్రహ్మ పురాణ, మత్స్య పురాణ, వరాహ పురాణ, స్కంద పురాణ, పద్మ పురాణ, వాయు పురాణ, భగవత పురాణ, మహాభారతం ఇలాంటివన్నీ కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ ఆలయ చరిత్ర సంగం పీరియడ్ లిటరేచర్లో కూడా ఎన్నోసార్లు ప్రస్తావించడం అయితే జరిగింది. హిస్టోరియన్స్ మరియు స్కాలర్స్ ఈ టెంపుల్ యొక్క పేరు ప్రస్తావించేసరికి ఏంటంటే ద గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలిచేవారంట ఆ రోజుల్లో. ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయిందంటే ఎవరికి తెలీదు, బట్ ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. అదేంటంటే వెలువ మంగళతు స్వామియర్ అనే ఒక ఆయన, ఒక వ్యక్తి విష్ణుమూర్తికి విపరీతమైన భక్తుడు. ఆయన దర్శనం కోసమే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవారు. అయితే ఇతని భక్తిని మెచ్చిన విష్ణుమూర్తి ఒక చిన్నపిల్లాడు వేషంలో వస్తారు. స్వామివారికి ఆ చిన్నపిల్లాడు బాగా ఆకర్షణీయంగా కనపడటంతో ఉండేసరికి నాతోనే ఉండని చెప్పేసి స్వామివారు అతడు అయితే ఆ చిన్నపిల్లాడు ఒక కండిషన్ అయితే పెడతాడు. నువ్వు నా మీద చిరాకు పడితే నేను వెళ్ళిపోతానని చెప్తాడనమాట. స్వామివారు దానికి సరే అని తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు వెళ్తాడు. అప్పటి నుండి ఆ చిన్నపిల్లాడు ఎన్ని చిలిపి పనులు చేసినా స్వామివారు ఏమీ అనేవాడు కాదు. అయితే ఒకరోజు సడన్గా స్వామివారు ఆయన ఇష్టమైన దేవుడు విష్ణుమూర్తిని పూజిస్తుంటే చిన్నపిల్లాడు ఈ స్వామివారిని కదిలిస్తూ ఉంటాడు. కదిలించేసరికి స్వామివారికి కొంచెం చిరాకు వచ్చేసరికి, చిరాకు పడగానే పిల్లాడి మీద ఆ చిన్నపిల్లాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వామివారికి ఇంకా ఏం చేయాలో అని తెలియక చిన్నపిల్లాడు ఎక్కడున్నాడో అని వెతకడానికి ఆ వర్షంలో నెదుగుతూ ఉండేసరికి అనుకోకుండా ఒక ఆకాశవాణి ఇలా అంటుంది, ఆ చిన్నపిల్లాడే మహావిష్ణు అని. ఇంకా దాంతో చాలా బాధపడి స్వామి ఇంకోసారి నాకు దర్శనం ఇవ్వండి అని అడుగుతాడు. అయితే అనంతవాణిలో ఉంటారు, అక్కడికి వెళ్ళు అని అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్నపిల్లాడు చెట్టు పక్కన ఉండేసరికి సడన్గా స్వామివారిని చూసి చెట్టులో కలిసిపోవటం ఆ పిల్లాడు అయితే చూస్తాడనమాట. ఆ తర్వాత ఆ చెట్టు కూలిపోయి అనంత సాయనమూర్తిగా మారిపోతారు. అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి ఆదిశేషుడిపై నిద్రిస్తున్న రూపంలో మారిపోతారనమాట. సో అంత పెద్దగా ఉన్న విగ్రహం చూసిన స్వామివారు కొంచెం చిన్నగా మారండి అని చెప్పేసి చెప్తానమాట. అదే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహం. స్వామివారు అప్పటి నుంచి అక్కడే పూజలు చేస్తూ గడిపేసేవారు. ఆ తర్వాత ఆ స్వామి పేరు మీదనే ఆ ఊరికి తిరు అనంతపురం అనే ఒక పేరు అయితే వచ్చింది. కాలక్రమేణా ఇప్పుడు తిరువనంతపురంగా ఉంది. అయితే
తర్వాత 8th సెంచరీలో చీరా కింగ్డమ్ స్వామికి టెంపుల్ కట్టించారు. ఆ తర్వాత కాలంలో ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీని బాధ్యతగా తీసుకొని వాళ్ళే పరిపాలించడం జరిగింది, చూసుకోవడం జరిగింది. 2011లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మెషిన్ అయితే దొరికింది. సో అప్పుడు ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అది ఏంటంటే అసలు నగలు పక్కన పెట్టి నకిలీ నగలకి గోల్డ్ పెయింట్ వేసి పెడుతున్నారని తెలిసింది. అదే సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ సుందరరాజన్ లోపల ఉన్న నగలను చూడాలని, లేకపోతే అసలు నగలు కనిపించకపోతాయి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే వేశారు. దానికి ఒప్పుకున్న హైకోర్టు ఆ టెంపుల్కి 7 మెంబర్స్ ఉన్న ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళ పని ఓన్లీ ఒకటే, ఏంటంటే అక్కడ ఉన్న బంగారం లెక్క కట్టి సరిగ్గా ఉందా లేదా అని చూడటం మాత్రమే వాళ్ళ పని. అక్కడికి వెళితే టెంపుల్ కింద ఉన్న 6 డోర్స్ అయితే వాటిని ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్న గదులకి పేర్లు అయితే పెట్టడం జరిగింది, ABCDEF అని. అయితే ENF గదులు మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఆ గదుల్లోని దేవుడికి సంబంధించిన అలంకార నగలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా CNDలు ఇయర్కి ఒకసారి 8 టైమ్స్ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఓపెన్ చేస్తారు. స్వామివారికి అక్కడ స్పెషల్ నగలతో అలంకరిస్తారన్నమాట. ఇంకా ANB గదుల్లో అయితే 1980 నుండి అసలు ఓపెన్ చేయలేదు. కానీ ఇదే సమయంలో ఇంకో 2 గదులు అయితే కనుగొన్నారు. వాటి పేరు వచ్చేసరికి G&H. B అనే గది 2011లో ఓపెన్ చేద్దామని చెప్పేసి ఎంతో అనుకున్నా కానీ ఓపెన్ అవ్వడం లేదని చెప్పేసి సరే అని ఏ అనే గదిని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అయితే అందులో దాదాపు 8 గంటలు పట్టింది ఓపెన్ చేయడానికి. అసలు కాదా ఇక్కడే ఉందన్నమాట. అదే ఆ రూమ్లో మొత్తం క్లీన్ చేశాక కింద ఒక గ్రానైట్ హోల్ అనేది కనిపించడంతో అది తీసి చూస్తే లోపలికి వెళ్ళి సొరంగంలో ఉందన్నమాట. లోపలికి వెళ్ళి దిగి చూస్తే కొన్ని లక్షల కోట్ల వజ్రాలు, బంగారాలు, వెండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఈ బంగారం వాల్యుయేషన్ వేయడానికి 4 నెలలు పట్టిందంట. అదేవిధంగా దాని వాల్యుయేషన్ వేశాక కేవలం బంగారం మరియు వెండి వాల్యూ వచ్చేసరికి 1,20,000 నుండి 1,30,000 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేయటం జరిగింది. అదే వాల్ట్ బిలో అయితే అంటే ఊహాగానం అనమాట. ఈ B అనే గదిలో అయితే దాదాపు 35,000 కోట్లు అయితే అంటే 3,50,000 కోట్లు అయితే ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. వాల్ట్ బిలో ఏవైతే డోర్ ఓపెన్ చేయకపోవడానికి కారణం అక్కడ సీక్రెట్గా అప్పటి పూర్వీకులు ఏర్పాటు చేసిందే నాగబంధనం. ఈ ఓపెన్ చేయడానికి ఒక 7 మెంబర్స్ కమిటీ ఏర్పాటు చేశారు కదా. అందులో ఒక మెంబర్ ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆయన తల్లిగారు అయితే అకారణంగా చనిపోవడం అయితే జరిగింది. పిటిషన్ వేసిన సుందరరాజన్ కూడా అనారోగ్యంతో చనిపోవడం అయితే జరిగింది. ఈ అనుమానాస్పదంగా కనిపించడంతో అదే కాక ఓపెన్ చేసినప్పుడు అలా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అలా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి ఆ టైంలో ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకునేటప్పుడు కేరళలో విపరీతమైన ఫ్లడ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ చూశాక కేరళ హైకోర్టు ఓపెన్ చేయదని చెప్పేసి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ ఆలయ సమితిని, విగ్రహాన్ని, ఆ సంపదని చెడ్డవాళ్ళకి చేరకుండా ఇలాంటి నాగబంధనం అనేది వేస్తారని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. అందులో కొన్ని చూస్తే జలబంధం అని, క్రిమిబంధం అని, నాగబంధనం అని చెప్పేసి ఇలాంటివి అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా అయితే ఉంటాయి ఇలాంటి బంధనాలు అయితే. వీటి గురించి మొత్తానికి సరిగ్గా అథర్వవేదంలో ఉందంటం అయితే జరిగింది. ఈ బంధనంని పూర్వంలో యుద్ధ సమయంలో వాడేవారంట. ఎందుకంటే యుద్ధంలో గెలుచుకున్న ఆస్తి మొత్తం, నగల మొత్తం, బంగారం మొత్తం బయటికి తెలుసుకోకుండా ఉండడానికి ఈ యొక్క ప్రయత్నం అయితే, బంధనం అయితే చేసేవారు. కాలక్రమేణా ఆ విద్య మరుగుపడుతూ వచ్చిందనమాట. ఈ విద్య చివరిసారిగా 12th సెంచరీలో నలంద యూనివర్సిటీలో నేర్పేవారనమాట. కానీ ఆ యూనివర్సిటీని వేరే దేశస్తులు వాళ్ళు తగలబెడటంతో ఆ విద్య అక్కడితోనే మరుగుపడింది. కానీ కొంతమంది ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు వారి తర్వాత తరం వారు చెప్పేవారనమాట. కానీ ఆ నాగబంధనానికి ఒక విరుగుడైతే ఉంటుంది, అదే గరుడ బంధం. కానీ దీని మంత్రం నేర్పేవాళ్ళు కాదు, దీన్ని నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే అథర్వవేదం ప్రకారం నాగబంధనం అనేది ఒక విజ్ఞానం, సంపదం,
చెడ్డవాళ్ళకి వెళ్ళకుండా ఉండటం కోసం, చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా ఉండటం కోసం చెప్పేసి ఒక నియమాలు అయితే పెట్టుకున్నారు. ఇంకా అన్ని బంధాల్లో కన్నా పవర్ఫుల్ నాగబంధనం. దీనికి విరుగుడు మంత్రం ఒక గరుడ మంత్రం మాత్రమే సరైన విరుగుడు. ఈ గరుడ బంధం మంత్రం తెలిసిన వాళ్ళే లేరనమాట. నాగబంధనం అనేది ఒక సౌండ్ వేవ్స్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధనం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో చెప్పబడుతుంది. దాని ద్వారా అందులోని లోపల ఉన్న లాక్ సిస్టమ్ అనేది మెకానిజం వర్క్ అయ్యి ఓపెన్ అవటం, లాక్ అవటం అనేది జరుగుతుంది. సో తర్వాత అదే ఫ్రీక్వెన్సీలో చెప్పబడిన గరుడ బంధం మంత్రంతోనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ వేరే ఫ్రీక్వెన్సీలో చెప్పబడితే వేరే డోర్ ఓపెన్ అయ్యి అందులోంచి అక్కడ పాములు కానీ మిగతా ఏదైనా క్రిమి జంతువులు కానీ వచ్చి ఈ సిగ్నల్తో వాళ్ళని అయితే చంపేస్తుంది అనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు భయపడేది ఏంటంటే ఆ డోర్ వెనకాల వచ్చే సౌండ్స్, అక్కడ నుండి పాములు సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి ఒకళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసరికి సముద్రం సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకొకళ్ళు అయితే అంటున్నారు. అసలు నిజానికి అక్కడ అంత బంగారాన్ని ఎలా పెట్టారు, ఎవరు పెట్టారని చూసుకున్నట్లయితే చాలా రాజులు అక్కడ చరిత్రకారులు అయితే చెప్పే ప్రకారం ఏంటంటే ఎంతోమంది పాలించిన వాళ్ళ రాజులు అయితే అక్కడ నిధుల్ని ఈ మంత్రంతో బంధించేవారని చెప్పేసి తెలియజేసుకున్నారు. అందులో వాళ్ళలో కొంతమంది రాజులు వచ్చేసరికి చిరాస్ ఒకళ్ళు, పాండ్యాస్ ఒకళ్ళు, ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు, కొలాతిరిస్ అని ఒకళ్ళు, పల్లవాస్ ఒకళ్ళు, చోళాస్ ఒకళ్ళు, ఇంకా ఎంతోమంది రాజులు అయితే ఉండేవారు. ఇలా ఎంతోమంది రాజులు అక్కడ ఉన్న స్వామివారి భక్తులు కానుక ఇచ్చిన బంగారం ఇలా అన్నీ కూడా చూస్తే అక్కడ గదుల్లోనే దాచేవారు అనమాట. అదేవిధంగా ఆ రోజుల్లో మహారాణి గౌరీ లక్ష్మీబాయి సమయంలో అన్ని టెంపుల్స్ సంపదని గవర్నమెంట్ తీసుకునేది. ఆ సంపదే ఈ పద్మనాభ స్వామి టెంపుల్లోనే ఈ గదుల్లోనే పెట్టి టెంపుల్స్లో సమానంగా ఆ సంపదని ఖర్చు పెట్టేవారంట. అందుకే ఈ గదుల గురించి ఎవరికి తెలియకుండా ఉంచేవారు. మొఘల్స్ మరియు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ సంపద ఉంది అని కూడా వాళ్ళకి ఏది తెలియదు. ఒకసారి ఔరంగజేబ్ 1700 సంవత్సరంలో ఆ ప్లేస్లోని ఆక్యుపై చేసుకోవడానికి దాదాపు వచ్చేసాడు, మధ్యలోనే చనిపోయాడు అనమాట. ఆ తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళు కూడా ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు బ్రిటిషర్స్కి వాళ్ళ దేశానికి వెళ్ళకుండా చూసుకునేవారు. అప్పటి నుండి బ్రిటిష్ వాళ్ళకి ఈ నిధులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. సో ఆ స్వామివారి నిధులు ఎక్కడికి తరలించిపోకుండా సేఫ్గా గదుల్లో అలానే ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే ఫైనల్గా చూసుకున్నట్లయితే మన భారతదేశానికి ఈ నిధుల్ని వాడచ్చా లేదా? అయితే గవర్నమెంట్ ఈ నిధుల్ని వేరే దేశాలకి వాడితే ఇంకంతే. ఎందుకంటే తరలించేసినట్లయితే ఇంకా మన దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, వేరే దేశానికి అయితే వాడేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి కాకుండా అందుకే ఈ ట్రెజర్ని నేషనల్ ట్రెజర్స్గా పరిగణించబడి ఈ ట్రెజర్ని ఒక మ్యూజియంలో చాలా చక్కగా పెట్టి ఇంకా ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ట్రస్టీకి రెస్పాన్సిబిలిటీస్ని అప్పచెప్పేవారు అనమాట. సో అందుకే ఈ నిధి ఇప్పటి వరకు కూడా క్షేమంగా సంరక్షణగా ఉందన్నమాట. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వజ్రాలు కానీ, బంగారం కానీ, వెండ్లు కానీ, వైడూర్యాలు కానీ ఇవన్నీ కూడా వేరే దేశానికి తరలించిపోకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఈ గదుల్లో ఉండటం వల్ల, అలాంటి గదుల్లో ఒక నాగబంధనం అనే ఒక లాక్ సిస్టమ్ పెడతాం వల్ల మన యొక్క భారతదేశపు యొక్క ఖజానా ఎవరి చేతులు అయితే పడదు. ఈ ఖజానా అనేది ఆలయానికి ఉపయోగిస్తే పర్లేదు, చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ డోర్స్ ఏవైతే మిగతా ఉన్నాయో అవి ఎప్పుడు ఓపెన్ చేస్తానో మనకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇంతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే అనంత పద్మనాభ స్వామి గురించి, టెంపుల్ గురించి, మిస్టరీస్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియో అయితే తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.